నిర్గమకాండము 15వ అధ్యాయం 22 నుంచి చదువుకుందాం. మోషే ఎర్ర సముద్రం నుండి జనులను సాగు చేయగా వారు షూరు అరణ్యంలోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. మారా నీళ్లు చేదైనవి గనుక వారు ఆ నీళ్లు త్రాగలేకపోయిరి. అందువలన దానికి మారా అను పేరు కలిగెను. మోషే ఇజ్రాయేల్ ప్రజలను నడిపిస్తూ వస్తూ ఉన్నప్పుడు ఇక్కడ ఎర్ర సముద్రము నుండి జనులను సాగ చేయగా, ఎర్ర సముద్రము నుండి దాటి వచ్చిన తర్వాత ఆ ఇజ్రాయేల్ ప్రజలందరినీ కూడా సాగు చేయగా అంటే నడిపిస్తూ ఉండగా ఏం జరిగిందండి? వాళ్ళ అరణ్యములో 3 దినములు నడిచిరి. అరణ్యములో 3 దినములు నడిచిరి. అయితే చూడండి, ఇక్కడ అరణ్యములో 3 దినాలు నడవడం అంటే మాటలు కాదండి. అరణ్యము కూడా ఎలాంటి అరణ్యం కూడా నీళ్లు లేని అరణ్యం, నీళ్లు కూడా దొరకనటువంటి ప్రదేశం అనే నొక్కి ఎందుకు ఒక్కాణిస్తున్నానంటే, శరీరములో ఆహారము లేకపోయినా మనము బ్రతకగలుగుతాం, కానీ నీళ్లు లేకపోతే చాలా 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 ఇబ్బంది అండి. ఆర్గన్స్ అన్నీ కూడా దెబ్బతింటాయి. రక్తము చాలా ఇబ్బందికరంగా తయారయ్యేది, శరీరానికి వ్యతిరేకంగా పనిచేయటము, శరీరంలో ఉన్నటువంటి అవయవములు, శరీరంలో ఉన్న రక్తము, ఆ యొక్క ఎముకలు, కండరాలు, ప్రతిదీ కూడా శరీరములో ఎన్ని అమర్చబడినవో అవన్నీ కూడా నీళ్లు లేకపోతే అది ఎగైనెస్ట్గా పనిచేయడం ప్రారంభిస్తాయి. అటువంటి పరిస్థితులలో ఏం జరిగిందండి? 3 దినం నడిచిన అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. అంటే మారా అంటే అక్కడ నీళ్లున్నవి, కానీ ఆ నీళ్లు ఏమి నీళ్ళండి? చేదైన నీళ్లు. కనీసం తాగడానికి కూడా లేనటువంటి ఆ చేదైన నీళ్ళ దగ్గరికి వాళ్ళు వచ్చారు. వారు ఆ నీళ్లు త్రాగలేకపోయారు. అందువలన దానికి మారా అని పేరు కలిగెను. అంతలో సణుగుడు ప్రారంభమైందండి. ఎక్కడికో తీసుకెళ్తా ఉన్నాడు. ఎంతసేపు ఈయనకి నడిపించడమే ఈయనకి పని. ఎక్కడ చూసిన కష్టంలో నడిపించడమే ఈ మోషే పని. మాకేమవుతుందో, మాకేం కావాలో అనేటువంటిది ఏమీ కూడా చూడడు. ఈ అరణ్యంలో నడిపించాడు. అక్కడ నీళ్ళు ఉండమని తెలియదా? పిల్లలన్నా చూశాడా కనీసం? మనం చాలామంది అంటుంటాం కదండి, కనీసం పక్కన మేము ఉన్నామన్న సంగతి కూడా వాళ్ళు తెలియదు. ఎప్పుడు కూడా మనుషుల మీద ఆధారపడితే డిసప్పాయింట్మెంట్స్ ఖచ్చితంగా వస్తాయి. దేవుడి మీద ఆధారపడితే మనకి బలము, శక్తి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇజ్రాయేలు ప్రజల ముందు దేవుడు చేసినటువంటి అద్భుతాలను వారు మరిచిపోయారు. అయితే చూడండి, దేవుని బిడ్డలారా, సణగడం ప్రారంభించారు. సణుగుడు సణుగుడు సణుగుడు. దేవుడికి ఇష్టం లేని సణుగుడే అండి. మీకు తెలుసో తెలియదో, ఎవరెవరైతే సణిగారో వాళ్ళందరినీ దేవుడు సంహరించాడు. తర్వాత మనం వాక్య ధ్యానంలో చూస్తే సణగడం మొదలుపెట్టారు. మేమేమి తాగుదామని మోషే మీద సణుక్కొనగా, అప్పుడు మోషే ఏం చేశాడండి? ఓపిక. మోషేకి ఎంత ఓపిక అంటే నిజంగా మోషే దగ్గర నుంచి చాలా నేర్చుకోవాలండి. మోషే ఏం చేశాడు? దేవునికి మొరపెట్టాను. చూడండి, ఆ యొక్క మొరే వీళ్ళు పెట్టుంటే ఎంత బాగుండేది. చాలామంది ఏంటంటే, పాస్టర్ గారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేయండి. నేనేమో ఊరమ్మడి తిరుగుతానండి, నేను మోకరించనండి, నేను అసలు ప్రార్థన చేయనండి, నేను అసలు దేవుణ్ణి అడగనండి, మీరు చేసేయండి సార్. మీరు ఉపవాసాలు ఉంటున్నారుగా. చూడండి, ఈ పద్ధతి మంచిది కాదు. దీని వలన నీవు ఎదగవు. చూడండి, బిడ్డలైనటువంటి వారు ఖచ్చితంగా దేవుని సేవకుల ప్రార్థన డిఫరెంట్గా ఉంటుంది. బట్ నువ్వు కూడా చేయాలిగా. శుక్రవారం ప్రార్థన పెట్టిండేందుకు వచ్చి ప్రార్థన చేయమనే కదా. నువ్వు చేసే ప్రార్థన, నేను బాగా వండుకుంటాను, తింటాను, పడుకుంటాను ఏసీలు. ఆ పద్ధతి వలన ఏమి మీరు ఎదగరు. దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. నీ జీవితంలో ఒక ప్రత్యేకమైన ప్రార్థన జీవితం కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. అప్పుడు నువ్వు ఎదుగుతావు. మోషే ప్రార్థించినప్పుడు దేవుడు ఆలకించాడు. నీవు చేసినప్పుడు ఆలకించడా? ఇజ్రాయేల్ ప్రజలు చేసినప్పుడు ఆలకించడా? ఆలకిస్తాడు. కానీ వాళ్ళు అది చేస్తుంటే చాలా బాగుండేది. అంతేకాదండి, వీళ్ళు దేవుడు వారి మధ్య చేసినటువంటి అద్భుతాలను వారు మర్చిపోయారు. ఈ రోజున మనం ఈ యొక్క వాక్య భాగాన్ని మనం ఏ రీతిగా అప్లై చేసుకోవాలి, ఈ వాక్యాన్ని బట్టి మనం వివరించుకుందాం. ఈ యొక్క దినమున మర్చిపోయారు.
చూడండి, ఇజ్రాయేల్ ప్రజలు వెంటనే మోకరించి అక్కడ, అయ్యా మాకు నీళ్లు లేవయ్యా, నువ్వు అద్భుతాలు చేసావు కదా నాయన, మేము నడుస్తూ ఉన్నప్పుడు ఎండలో మాడి మసైపోయేటువంటి పరిస్థితుల్లో నువ్వు మేఘస్తంభం ఉన్నావు కదయ్యా, రాత్రి ప్రాణం తీసేటువంటి జంతువుల మధ్య విష సర్పాల మధ్యన మేము నడిచినప్పుడు మాకు అగ్నిస్తంభం ఉన్నావు కదయ్యా, మా వెనకాల ఫరో చక్రవర్తి యొక్క సైన్యము మమ్మల్ని సంహరించడానికి వస్తున్నప్పుడు మా ముందున్నటువంటి ఆ సముద్రాన్ని చీల్చావు కదయ్యా, ఈ నీళ్లు దయచేయి ప్రభు అని అంటే ఇవ్వకుండా ఉంటాడండి దేవుడు? ఇస్తాడు. కానీ వీళ్ళ యాటిట్యూడ్ ఎలా చూపించారంటే సణగడం మొదలుపెట్టారు. కానీ మోషే పేషెన్స్తో, ఓపికతో దేవునికి ప్రార్థన చేసినప్పుడు అప్పుడు దేవుడు ఏం చేశాడండి? అంతటా యెహోవా అతనికి ఒక చెట్టు చూపించను. చూడండి, బైబిల్ గ్రంథములో 100కి 99 అద్భుతాలు మనుష్యుల యొక్క క్రియ ద్వారా జరిగినాయి. మీరు గమనించండి ఎక్కడైనా సరే. ఎందుకు నేర్పించాడు తెలుసా దేవుడు? అలా నువ్వు కూడా చేయాలి, అంతేగాని నువ్వు ప్రార్థన చేయి, నేను చేయను నువ్వు ప్రార్థన చేయి, అది కూడా యాడ్ చేస్తే బాగుంటుంది. కొంచెం నేను చేయను ప్రార్థన, పొద్దున్న లేచిన దగ్గర నుంచి వాళ్ళతో సమయం గడిపేస్తాను, ఫోనులతో సమయం గడిపేస్తాను, స్మార్ట్ ఫోన్స్ వచ్చినాయి కదా, నువ్వు చేయి ప్రార్థన, దీనివల్ల ఫలితం ఉండదు. అయితే చూడండి దేవుని బిడ్డలారా, మనుష్యుల యొక్క క్రియ ద్వారానే దేవుడు అద్భుతాలు చేశాడు. చెట్టును చూపించాడు. ఒక ప్రశ్న మీకు వేస్తాను, దేవుడే ఆ చెట్టుని వేయొచ్చుగా అండి? పోనీ లేదు, ఆయన హస్తం, ఆయన బలమైన హస్తం, ఆయన నోటి మాట. సముద్రము సృష్టించబడిందండి. సముద్రం అని నేను ఎందుకంటున్నానంటే, సముద్రము చాలా చాలా శక్తి కలిగినది. దానిని నోటి మాటతో దేవుడు సృజించాడు. ఆ మాట పలకొచ్చుగా, ఆ మారా చేదును నీళ్ళను చూసి తీగా అయిపో అని అనొచ్చుగా దేవుడు? అనలా. ఎందుకు తెలుసా? మనము క్రియ ద్వారా అలా గనక దేవుడు చేస్తే ఈ పాటికి ఇంకా ఎక్కడో పడుకొని కప్పుకొని మరి పక్కన నీళ్లు పెట్టుకొని ఆ రకంగా దేవుడిని మనము ఆశ్రయిస్తాం. దేవుడు తెలుసు మన బద్ధకాలు, ఆత్మీయ బద్ధకాలు ఎక్కువైపోయినాయి జనాలకి, కానీ చేయలే. మోషేకి దేవుడు చెట్టును చూపించాడు. చెట్టును చూపించి ఏం చేశాడండి? అది ఆ నీళ్ళలో వేసిన తరువాత నీళ్లు మధురములాయెను. హల్లెలూయా. మధురమాయను. మధురం అంటే తీయదనానికంటే ఎక్కువండి. దేవుడు ప్రత్యేకముగా ఆ చేదైనటువంటి నీళ్లను అద్భుత రీతిగా మధురంగా మార్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడ ఆయన వారికి కట్టడను విధించి నిర్ణయించి అక్కడ వారిని పరీక్షించను. అసలైన సమయానికి వచ్చామండి. పరీక్షించను. దేవుడిచ్చిన పరీక్షకు మాత్రం మనం నిలబడలేము. మనకి ఇష్టం ఉండదు, దానిలో సణుగుడు మొదలవుతుంది, ఆత్మీయంగా బలహీనపడిపోతారు, మందిరాలకు మానేస్తారు. చూడండి దేవుని బిడ్డలారా, ఈ రోజున ఈ వాక్యము ద్వారా మనం ఏం నేర్చుకోవాలంటే, మొట్టమొదట ఏమి నేర్చుకోవాలి? కష్టం వచ్చినప్పుడు మనము ప్రార్థన చేయాలి. రెండోది ఏంటి? వెనక చేసిన అద్భుతాలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. వీళ్ళు తప్పు అదే చేశారండి. చూడండి దేవుని బిడ్డలారా, పాతన్నవి చేసినటువంటి మర్చిపోయి సణగారు. నీళ్ళు ఎంతలోకండి? ఏముందండి నీళ్ళు? అక్కడ పక్కన నీళ్ళు ఉన్నాయి, కానీ చేదుగా ఉన్నాయి అంతే. అది ఎంత పెద్ద సింపుల్ విషయం. అంతకంటే గొప్ప కార్యాలు చేయలేదు అంతకుముందు దేవుడు? చేశాడా లేదా? అది ఎందుకు జ్ఞాపకం లేదు? ఎన్నిసార్లు మనం దేవుడు తప్పించాడు, ఎన్నిసార్లు దేవుడు కాపాడాడు. మనకు తెలియకుండానే కొన్ని వేల యాక్సిడెంట్లు దేవుడు మనం కాపాడుతున్నాడు. మనకు తెలియదు అది. ఎన్నిసార్లు కాపాడాడు దేవుడు, ఎన్నిసార్లు సంరక్షించాడు. కరోనా నుండి మనల్ని విడిపించాడు ఎన్నోసార్లు. మన ముందే మరి అనేక మంది చనిపోతున్నప్పుడు మన సజీవులుగా ఈ రోజున దేవుడు ఉంచాడు. ఎంత కృతజ్ఞతలుగా మనం ఉండాలండి. పరీక్షలు చాలా రకరకాలైనటువంటివి ఉంటాయండి. కొన్ని కష్టమైన పరీక్షలు ఉంటాయి. నేను దాని గుండానే వెళుతున్నాను ఇప్పుడు. శారీరకముగా కానీ మానసికముగా కానీ చాలా కష్టాలు, చాలా పరీక్షలు నాకున్నాయి. మీరు కూడా దేవుని బిడ్డలారా, పరీక్షలలో నిలబడండి. అది యుద్ధ వీరుడు చేసేటువంటి పని. అది దేవుడు నమ్ముకోవడం అంటే క్యాజువల్గా ఉండేటువంటిది కాదు. పరీక్షకు నిలబడండి. మీరు కృంగిపోవద్దు. మనం యోధులము, మనల్ని గెలిపించేవాడు దేవుడు. హల్లెలూయా.
మళ్ళా చెప్తున్నాను, ఆ మారా నీళ్లను ఒక్కసారి ఒక మాటతో ఆయన మధురం కంటే మించిన విధంగా దేవుడు చేయగలడు. హల్లెలూయా. కానీ చేయలా. మోషేకి చెప్పాడు, వాళ్ళ మందరి ముందు నువ్వు చెయ్యి. దేవుని పెట్టారా, నేర్చుకుందాం మనం. అప్పుడు అక్కడ ఆయన వారి కట్టడను విధించి, కట్టడ విధించడం అంటే ఏంటి? ఏమేం చేయాలి, ఎలా ఉండాలి, ఎలా దేవునిని ఆశ్రయించాలి, కష్టములో ఎలా ప్రార్థన చేయాలి. ఎందుకు ఈ కట్టడాలు నిర్ణయించారంటే అడవి మనుషులు, ఇజ్రాయేలు ప్రజలు నెమ్మదిగా నేర్పిస్తూ వస్తున్నాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కట్టడలు నిర్ణయించాడు, ఎలా ఉండాలి, ఎలా ప్రార్థన చేయాలి, ఎలా కష్టం ఉన్నప్పుడు నువ్వు ఎలా నిలబడాలి. వస్తాయి కష్టాలు. చాలామంది ఏమనుకుంటారంటే నాకే అనుకుంటారు. కానీ దేవుని బిడ్డలారా, నీ మనస్సును చూచేటువంటి దేవుడు ఒకడు ఉన్నాడన్న విషయం మర్చిపోవద్దు. హల్లెలూయా. నీ కష్టం ఎంత వచ్చినా, నీ నష్టం ఎంత వచ్చినా, నీకు ఎంత అవమానం వచ్చినా, నీ హృదయములో అంతరంగములో ఘోషిస్తున్నటువంటి అలల వలె ఆ సమస్యలు వస్తున్నప్పటికీ కూడా నిన్ను చూస్తూ నీ యొక్క సమస్యలను తీర్చడానికి దేవుడు తన హస్తాన్ని చాపబోతూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చాపబోతున్నాడు. అంతలోపు నువ్వేం చేయాలి? నిలబడాలి పరీక్షలకు. ఆ కట్టడములను కొనాలి. దేవుడు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టాడు, అవి మనం చెయ్యాలి. చదువమ్మా. కట్టడలను విధించి నిర్ణయించి. విధించడం అంటే అర్థం ఏంటి? విధించి అంటే అర్థం ఏంటంటే కంపల్సరీ. విధించి అంటే అర్థం ఏంటి? కంపల్సరీగా చెయ్యాలి. అది నువ్వు అన్నం తింటేనే నీ కడుపు నిండుద్ది. అది కంపల్సరీగా చెయ్యాలి. అది తింటేనే ఆరోగ్యం వస్తుంది. చూడండి, దేవుడు కొన్ని ప్రిన్సిపల్స్ పెట్టాడండి, అవి చెయ్యాలి మనం ఖచ్చితంగా. నీకు ఆహారం ఇచ్చి తినమని, ఆరోగ్యం పుంజుకోమని దేవుడు నీకు ఇచ్చాడు. హల్లెలూయా. మనుష్యులకు అవసరమైనటువంటి అన్నీ కూడా మొక్కలలో, పండ్లలో దేవుడు ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక్కొక్కటి దేవుడు సృష్టిస్తూ ఉన్నప్పుడు ఆలోచిస్తూ సృష్టించాడు ఆయన. కట్టడములు అని అంటే కంపల్సరీగా నువ్వు చేయాలి. నిర్ణయించాడు, విధిని నిర్ణయించి. తర్వాత ఏం చేశాడండి? పరీక్షించాడు. నువ్వు పై క్లాస్కి వెళ్ళాలంటే పరీక్షలు రాయాలి. నువ్వు ఆరోగ్యం కావాలంటే రక్త పరీక్షకి వెళ్ళాలి. నువ్వు డ్రైవింగ్ లైసెన్స్ కావాలంటే డ్రైవ్ చేసి వాళ్ళ ముందు చూపించాలి. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. దేనికైనా సిస్టమ్ ఉందండి లోకంలో. దేవుని ఆశీర్వాదాలకు మాత్రం సిస్టమ్ లేదని అనుకోబాకండి ఎవరు కూడా. చాలా తప్పది. నువ్వు సిస్టమ్ చేయాలి. విధి నిర్ణయించిన విధులు మీరు చెయ్యాలి. అదేదో కాదు, పెద్దది కాదు, దేవుని అందు భయభక్తులు కలిగి బ్రతకటమే. అదే ఆ పరీక్షలో మనం నెగ్గాలి. నువ్వు ఎంత ఈ లోక సంబంధమైనటువంటి పరీక్షల్లో నేను పాస్ అవ్వాలి, నాకు మంచి మార్కులు రావాలి, నాకు క్లాస్ ఫస్ట్ రావాలి, నువ్వు ఎలా కోరుకుంటున్నావు అదే విధముగా దేవుడు పెట్టిన పరీక్షలలో నేను క్లాస్ ఫస్ట్ రావాలి, సంఘములో నేను ఫస్ట్ రావాలి అనేటువంటి తాపత్రయం నీకు ఉండాలి. ఎందుకంటే పరీక్షిస్తాడు దేవుడు. ఆయన దేవుని బిడ్డలారా, దేవుడు కట్టడాలు నిర్ణయించాడు, తర్వాత నిన్ను పరీక్షిస్తాడు. ఆ పరీక్షలో నువ్వు నెగ్గాలి. తర్వాత చదువమ్మా. మీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. కట్టడాలు చెప్తున్నాడండి ఇక్కడ. నీ వాక్కును శ్రద్ధగా విని. కొంతమందికి ఎక్కడలేని ఆవులెంతలన్నీ మందిరాలు వస్తుంటాయి. శ్రద్ధగా వినాలి వాక్యం. ఏదో వచ్చేసి ఏదో కూర్చుని ఏదో వినేసి అయిపోయిందని అనుకోవద్దు. అది వినాలి. దేవుడు ఏం మాట్లాడుతున్నాడు ఈ రోజున నాతో, ఏమి సరి చేసుకోమంటున్నాడు, ఏమి సరిదిద్దుకోమంటున్నాడు, ఆయన కట్టడములను ఏ రీతిగా గైకొనమంటున్నాడని మనం తెలుసుకోవాలి. అది ఆదివారం ఆరాధన. ఈ ఆహారం నువ్వు గనక కడుపు నింపుకోకపోతే నువ్వు బలహీనరాలుగానే ఉంటావు ఆ వారం అంతా. శారీరక ఆహారము ఒకవేళ తినకపోయినా పర్వాలేదు, నువ్వు నీరసమవు, కానీ ఆత్మీయంగా నువ్వు బలంగా ఉండాలంటే వాక్యము శ్రద్ధగా వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. శ్రద్ధగా వినాలి. చదవమ్మా. నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి, నీ ఫ్రెండ్ దృష్టికి, నీ రూమ్మేట్కి, లేదంటే నీ చుట్టాలకి ఆ దృష్టి కాదు, ఆయన దృష్టిలో నీ జీవితం ఎలా ఉన్నది అనేటువంటిది నీది కన్సర్న్, నా కన్సర్న్.
ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడచిన ఎడల నేను ఐగుప్తులకు కలుగజేసిన రోగములలో ఏదియు మీకు రానియను. హల్లెలూయా. రోగాలు ఏది నీకు రానియను. యథార్థవంతుడు, వాగ్దానాలు నెరవేర్చే దేవుడు, మాట తప్పని దేవుడు, అబద్ధమాడని దేవుడు, నీ యొక్క ఆశీర్వాదమును చూడగలిగినటువంటి దేవుడు చెప్తున్నటువంటి మాట నీకు రానివ్వనంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. రానివ్వనని వాగ్దానం చేస్తున్నాడు దేవుడు. నీకు రానివ్వను. నువ్వు చూసావు ఐగుప్తులో బోళ్ళని రోగాలు నువ్వు చూసావు. మనకేంటంటే చిన్నది వస్తే ఏలాడడం బాగా అలవాటు అయిపోయిందండి. బెంగళూరు బ్యాప్టిస్ట్ హాస్పిటల్లో ఐసీయూలో నేను సేవ చేసేదాన్ని అండి. మంగళవారం ఉపవాసం ఉండి ప్రార్థన చేసి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసి చిన్న బిడ్డలు 4 ఏళ్ల పిల్లోడికి 7 ఆపరేషన్లు జరిగినాయి ఒకసారి. ఒక పిల్లోడికి వాడు నన్ను చూసినప్పుడల్లా పాపం మాట కూడా పడిపోయిందండి. ఇట్లా అంటుండేవాడు, ఉండే. నేను అనుకున్నాను వాడు ఎట్లా ఏమన్నా అనుకుంటున్నాడేమో అని అంటే, లేదమ్మా సలాం చెప్తున్నాడు మీకు. అలాంటి పెద్ద హాస్పిటల్ ఐసీయూలోకి వెళ్ళి చూడండి, నిన్నెంత దేవుడు ఆశీర్వదించాడో నీకు అర్థం అవుతుంది. హల్లెలూయా. నిన్నెంత దీవించాడో దేవుడు అర్థం అవుతుంది. నిన్నెంతగా ముంచాడో దేవుడు అర్థం అవుతుంది. వాళ్ళందరి ముందు మనల్ని దేవుడు హెచ్చించలేదా? దేవుడు ఆశీర్వదించలేడా? కష్టం వచ్చినప్పుడు దేవుడు విడిపించలేదా? రోగం వచ్చినప్పుడు దేవుడు స్వస్థపరచలేదా? జ్ఞాపకం చేసుకోవాలి మనం దేవుని బిడ్డలారా. నీకు రానివ్వను ఆ రోగాన్ని అంటున్నాడు దేవుడు. మళ్ళా చదువుదామమ్మా. ఈ వాక్కును శ్రద్ధగా విని ఆయన దృష్టికి, మొదటి పాయింట్ ఆయన వాక్కును శ్రద్ధగా వినాలి. రెండవది ఆయన దృష్టికి న్యాయమైనది చెయ్యాలి. 3 ఆయన ఆజ్ఞలకు విధేయులై ఉండి ఆయన కట్టడములు అనుసరించాలి, నడవాలి. అనుసరించి నడవాలంటే ఇంకా కొంచెం బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అనుసరించాలి, నడవాలంటే మన జీవితకాలం అంతా కూడా చేయాలి. అది ఏదో సీజనల్గా చేయడం కాదు, జీవించినంత కాలం చేయాలి. అనుసరించి నడవాలంటే అది అర్థం. అనుసరించి ఒక పూట, ఒక రోజు, ఒక నెల కాదు. బాగా లేనప్పుడు తెగభక్తిగా ఉంటారు. దేవుని ప్రార్థనా మందిరములో చేయబడినటువంటి ప్రార్థనల కంటే హాస్పిటల్లో ఎక్కువ ప్రార్థనలు వెళ్తున్నాయంట దేవుని దగ్గరికి. అందుకనే మందిరము ఉన్నప్పుడే, నువ్వు బాగున్నప్పుడే, నువ్వు రాగలిగినటువంటి పరిస్థితులు ఉన్నప్పుడే శుక్రవారం కూడా వచ్చి నువ్వు ప్రార్థన చేయాలి. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి మంచం మీద పడుకుని అక్కడ చేస్తూ ఉండంటే లాభమే ఉంది? చూడండి, నీ జీవితంలో టఫ్ ఉన్నప్పుడు ఇంకా బలంగా ప్రార్థన చేయాలి. అంతేగాని నాకు ఇది కష్టం ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, నేను అందుకే ఇంట్లో ఉన్నాను అని చెప్పుకోవడం వలన, దానివల్ల నీవు ఒకవేళ సాటిస్ఫై అవుతున్నావేమో కానీ దేవుడు సాటిస్ఫై అవ్వరు. కష్టం ఎంత టఫ్గా నీకుంటే అంతగా రావాలి. అది నిజమైన యోధుడు లక్షణం. దేవుని బిడ్డలారా చూడండి, శ్రద్ధగా ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలను విధేయులై ఆయన కట్టడములను అనుసరించి ఆ తర్వాత నడవాలి. జీవితకాలం అంతా నడవాలి. నడిచిన ఎడల చూడండి, నేను చెప్పానా మీకు ఆశీర్వాదాలు ఉచితం కాదనేది. అని చాలామంది ఏమనుకుంటారంటే ఇది సొంత గాబోలు అనుకుంటారు. ఇక్కడ ఏమంటున్నాడండి? ఎడలా అన్నారా? ఎడలా అంటే అర్థం ఏంటి? బ్లెస్సింగ్స్ ఆర్ నాట్ ఫ్రీ. నువ్వు చెయ్యాలి. రక్షణ దేవుడు ఉచితంగా ఇస్తాడు, కానీ ఆశీర్వాదాలు, కాపుదల, కృప ఇవన్నీ కూడా నీవు చెయ్యాలి. నడిచిన ఎడల అనేది బాగా అండర్లైన్ చేసుకోండి. అప్పుడు నేను ఐగుప్తులు కలగజేసిన రోగములు ఏది మీకు రానియను. తర్వాత చదవండి అమ్మా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. హల్లెలూయా. నేనే అంటే అర్థం ఏంటి? నేను అంటలా, నేనే అంటున్నాడు. చాలా డిఫరెన్స్ ఉందండి దానికి. నేనే అంటే నేను తప్పించి ఇంకెవ్వరు కూడా లేరని. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకో తెలుసా? నేను ఆ రక్తాన్ని కార్చాను. హల్లెలూయా, హల్లెలూయా. స్వస్థపరిచేటువంటి రక్తాన్ని నేను కార్చాను. చాలా మందికి దేవుడు చచ్చిపోతాడా? దేవుడు రక్తం గారుస్తాడా? దేవుడు దెబ్బలు తింటాడా? దేవుడు అవమానపడతాడా అని అనుకుంటూ ఉంటారు అన్యులు, దేవుడిని తెలియనటువంటి వారు. దేవుడు ఏదైనా చేశాడంటే పర్పస్ ఉందండి, మామూలుగా కాదు. ఈ లోకములో ఉన్న సమస్తమైన మానవాడి గురించి ఆలోచించేటువంటి సృష్టికర్త ఆయన. హల్లెలూయా, హల్లెలూయా.
నేను స్వస్థపరిచే యెహోవాని నేనే అంటే నేను తప్పించి ఇంకెవ్వరు లేరని అర్థం. హల్లెలూయా, హల్లెలూయా. అంతేకాదు ఆ నేనే అన్నటువంటి మాటలో నువ్వు కూడా ఉన్నావు. ఎందుకంటే నీలాగా ఉండేటువంటి వాళ్ళు ఈ ప్రపంచంలో ఇంకెవ్వరు లేరు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ వాగ్దానాలన్నీ దేవుడు మనకిస్తున్నది. అంతే మన ఎడల ఎంత ప్రేమ ఆయన కలిగి ఉన్నాడో మనకు అర్థమవుతున్నది. ఎందుకంటే మనలాగా ఇంకెవ్వరు కూడా లేరు ఈ ప్రపంచంలో. చదువమ్మా. తరువాత వారు ఎలీమునకు వచ్చిరి. అక్కడ 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ల యొద్ద దిగిరి. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత అంటే ఏంటంటే పరీక్ష అయిన తర్వాత, శోధన నీవు జయించిన తర్వాత, కష్టము నీ జీవితంలో నుండి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు దేవుడు ఏం చేశాడండి? ఏలీమునకు వెచ్చిరి. హల్లెలూయా. ఏలీము దగ్గర ఏమున్నదండి? 12 నీటి బుగ్గలు. చాలా అండి. నీటి బుగ్గ అంటే అర్థం ఏంటంటే సో మచ్ ఆఫ్ వాటర్ అని అర్థం. ఆ నీటి బుగ్గలలో ఉన్నటువంటి వాటరు చాలా బలమైనది, చాలా తీయనిది, చాలా ఆరోగ్యం ఇచ్చేటువంటిది. 12 దగ్గర తీసుకుని వచ్చాడు దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లు. ఈత చెట్లని ఇక్కడ రాయబడింది కానీ ఈత చెట్లు కాదండి. ఈత చెట్లు కాదు. కొన్ని ట్రాన్స్లేషన్స్లో కొన్నిసార్లు కొద్దిగా అటు ఇటుగా ఉంది. ఈత చెట్లు కాదు, ఖర్జూరపు చెట్లు. అక్కడ ఉండేటువంటి ఖర్జూరాలు ఇంతెంత బారుంటాయండి. నేను హైదరాబాద్లో ఒక మంచి షాప్కి నేను వెళితే అక్కడ ఖర్జూరాలు ఉన్నాయి, చాలా పెద్దవి, జ్యూసీగా, ఎంత అట్రాక్టివ్గా ఉన్నాయంటే నేను చెప్పద్దు. అవి ఒక కొంచెం 1/4 కిలో కొనుక్కుని తీసుకుని వచ్చి తిన్నాం మేము. ఎంత బాగున్నాయి అంటే, ఎంత టేస్టీ. అన్నిటికంటే అసలు ఆ ఒక్కటే తింటే ఆ రోజంతా కూడా నేను అసలు ఏం తినకపోయినా సరిపోయింది. హల్లెలూయా. ఆ ఖర్జూరపుకి ఎన్ని గెలలు ఉంటాయి? దగ్గర 6 ఉంటాయి. 6 గెలలు ఉంటాయి. మినిమం 6 గెలలు ఉంటాయి. కొన్నిటికి 7, 8 కూడా ఉంటాయి. ఒక్కొక్క గెలకి ఎన్ని కిలోలు ఉంటాయి తెలుసా? దాదాపు 10 కిలోలు పైనే ఉండేటువంటి ఒక్కొక్క గెల. ఎందుకు ఖర్జూరపు చెట్టు దగ్గరికి దేవుడు ఎందుకు తీసుకెళ్ళాడు? మామిడి చెట్టు దగ్గర తీసుకెళ్ళొచ్చు కదా, మామిడి పండు బాగుంటుంది కదా. చూసారండి, దేవుడికి ఎంత సిస్టమేటిక్ అండి, ఎంత ఆలోచన మనుషులేడాల దేవుడు కలిగి ఉన్నాడు. ఖర్జూరములో ఇన్స్టంట్ శక్తి వస్తుంది, ఇన్స్టంట్ శక్తి. అంతేకాదు, ఆ శక్తి రోజంతా కూడా పనిచేస్తూనే ఉంటుంది. ఇమ్మీడియట్గా బ్లడ్లో కలిసిపోద్ది. దానిలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తి యొక్క గుణాలు రక్తాన్ని శుద్ధి చేస్తుంది, రక్తాన్ని యాక్టివేట్ చేస్తుంది, ఆర్గన్స్ను బాగా చేస్తుంది. 3 దినాలు నా బిడ్డలు అరణ్యములో నడిచి, నీళ్లు లేక, ఎండకి ఎండి, వానకు తడిసి, కష్టములో ఇబ్బందులలో కడుపు కాలిపోతూ దాహముతో ఎండిపోయిన నా ప్రజలకు నేను సమృద్ధి అయిన ఆహారము, మంచి ఆహారం ఇవ్వాలని దేవుడు తలంచి అక్కడికి తీసుకుని వెళ్ళాడు. హల్లెలూయా, హల్లెలూయా. అక్కడే మారా దగ్గరే చెప్పచ్చు కదా. మనమైతే మారా నీళ్ళు ఉన్నాయి కదా, అక్కడే పెట్టచ్చు కదా. ఒడ్డున చక్కగా చెట్లు, ఆ ఒడ్డునే పెట్టచ్చు కదా. అక్కడ కూడా తీసుకుని వెళ్ళాలి. అదే పరీక్ష నీకును నాకును, దేవుని బిడ్డలారా. అక్కడ వరకు నడిపించే వరకు దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఆ యొక్క ఆశీర్వాదము, ఆ దీవెన, ఆ కాపుదల నువ్వు కోరుకున్నది జరగాలి అని అనుకుంటే, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ఆ ఆశీర్వాదము నీ జీవితంలో రావాలంటే ఆ పరీక్షకు నువ్వు నెగ్గాలి, నడిపించే విధానంలో నువ్వు నడవాలి. కనుక దేవుని బిడ్డలారా, పరీక్షలలో మీరు నిలబడండి, శోధనలలో నిలబడండి, రోగాలలో నిలబడండి, విశ్వాసముతో నిలబడాలి. నా దేవుడు నాకు చేస్తాడు. ఈ కష్టం వచ్చింది ఈ రోజున, పర్వాలేదు, దేవుని యొక్క ఉద్దేశం వేరే ఉన్నది, నన్ను పరీక్షిస్తున్నాడు దేవుడు అని అనుకోండి. ఎంత బాగుంటుందో. నన్నే పరీక్షించాలా అని అనుకున్నావంటే నువ్వు ఆశీర్వాదాలు కోల్పోయినట్టే. దేవుని బిడ్డలారా, దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ప్రతి ఆశీర్వాదమునకు ఆ యొక్క సమయము దేవునికి ఇవ్వండి.
అంతవరకు ఓపిక పట్టండి, అంతవరకు పరీక్షకు నిలిచిన వారై ఉండండి. అద్భుతమైన మాట యోబు గ్రంథంలో ఉంటుంది. సువర్ణము పరీక్షకు నిలబడినదై. నిలబడుతుంది పరీక్ష. బంగారపు దిద్దులండి షైన్ చేయకుండా, అంటే మెరుగు పెట్టకుండా నీవు అట్లా బయట నీవు రోడ్డు మీద పాడేసిన దాన్ని ఎవరు కూడా ఏరుకోరు, తెలుసా మీకు? పెత్సి ఏయో తుప్పట్టిని అనుకుని వెళ్ళిపోతారు దాటేసి. వాళ్ళు బంగారం అని అనుకోరు. ఎప్పుడైతే మెరుగు పెడతారో అప్పుడే దానికి విలువ ఉంటుంది. హల్లెలూయా. నీ జీవితంలో కూడా ఆ మెరుగు ఉండాలంటే నువ్వు పరీక్షకు నిలబడాలి. దేవుడు ఒక అద్భుతమైన వాక్యం చెప్తున్నాడు, చూద్దాం ఒక్కసారి. కీర్తన గ్రంథము 66వ అధ్యాయం 10వ వచనం. దేవా, నీవు మమ్మను పరిశీలించి ఉన్నావు, వెండిని నిర్మూలము చేయు రీతిగా మమ్మను నిర్మూలనను చేసి ఉన్నావు. నీవు బందీ గృహములో మమ్మల్ని ఉంచితివి, మా నడుముల మీద గొప్ప భారము పెట్టితివి. అయితే చూడండి, కష్టం వచ్చినప్పుడు ఈ రీతి అనేటువంటి ఆలోచనలు మనం కలిగి ఉంటాం. నన్నే చేసేసాడు దేవుడు, డైరెక్ట్గా అనకపోయినా అలాంటి ఆలోచనలు, అలాంటి యాటిట్యూడ్ మనకు ఉంటుంది. అయితే ఆ తర్వాత ఉన్నటువంటి వాక్యాన్ని మనము మర్చిపోతాం. 12వ వచనం చూద్దాం, 2వ భాగం. అయినను నీవు సమృద్ధి గల చోటికి మమ్ము రప్పించి ఉన్నావు. హల్లెలూయా, హల్లెలూయా. ఏలీము దగ్గరికి, మమ్ములు సమృద్ధి గల చోటికి మమ్ములను రప్పించి ఉన్నావు. హల్లెలూయా. ఇక్కడ చూద్దాం, అంతకుముందు మేము నిప్పులలోను నీళ్లలోనూ పడితిమి అన్న కష్టాలు, మన ఇబ్బందులు, మన ఆర్థికమైనటువంటి కష్టాలు, అటువంటి ఇబ్బందులలో మనం ఉన్నప్పటికీ కూడా దేవుడు ఏం చేస్తాడంటండి, మనలను సమృద్ధి గల చోటకి మనల్ని రప్పిస్తాడు. హల్లెలూయా. మారా నుండి ఏలీము యొక్క ప్రయాణము దేవుడు నడిపిస్తాడు. మారా వచ్చిందనుకుని అక్కడే మనం కూర్చుండిపోతే సమృద్ధి గల ప్రదేశమునకు మనం వెళ్ళలేం. ఎంత అద్భుతముగా మరి ఆ సఫిషియెంట్గా ఉన్నటువంటి ఆ డేట్స్ని, ఆ ఖర్జూరపు పండ్లను దేవుడు అనుగ్రహించి ఉన్నాడు. అంతేకాదు 12 నీటి బుగ్గలను దేవుడు ఏర్పాటు చేశాడు. మనమేమంటామంటే ఆ నీటి బుగ్గలు ఆ చెట్లు నా ఇంటి ముందుకు వచ్చేయాలి, వీలుంటే ఆ యొక్క ఖర్జూరపు పండ్లు విడిచి చక్కని ప్లేట్లో నా దగ్గర పెట్టాలి నా ఒళ్ళో. ఇది కుదరదండి. నడిపించే చోటకి నువ్వు నడవాలి. నడుస్తూ నడుస్తూ నువ్వేం చేయాలి? మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, వాక్యాన్ని శ్రద్ధగా వినాలి. అంతేకాదు ఇంకేం చేయాలి? విని దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. ఆయన విధులను నువ్వు అనుసరించాలి. అప్పుడు ఆ సమృద్ధి గల ప్రదేశమునకు దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా. వాటన్నిటికంటే మించినది ఏంటంటే ఆ పరీక్షలో నువ్వు పాస్ అవ్వాలి. ఆ పరీక్షలో, శ్రమలలో దేవుడు నీకు తోడై ఉంటాడు. అది మాత్రం మర్చిపోవద్దు. నువ్వు ఒంటరితనం అనుకుంటున్నావు అంతే. నేను ఒంటరి దానిని, ఈ శ్రమలో నేను ఒంటరిగానే చేస్తున్నాను, అనుభవిస్తున్నాను అనుకుంటున్నావు. కానే కాదు. నువ్వు శ్రమకు నిలిచినప్పుడు దేవుడు మరింతగా ఆయన బాహువును నీ మీద చాపుతాడు. హల్లెలూయా, హల్లెలూయా. రోమీలు రాసినటువంటి పత్రిక 15వ అధ్యాయం 4వ వచనం. ఏలైనగా ఓర్పు వలనను లేఖనముల వలన ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడినవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. పూర్వం అంటే ఏంటి? నిర్గమకాండములో పూర్వము రాయబడినటువంటి అంశము మనకి ఏం కలగడానికి అంటండి? బోధ కలగడానికి. చూసారండి? ఎందుకు? మరి ఎప్పుడో జరిగింది ఆ ఇజ్రాయెల్ ప్రజల మీద, ఎన్నో వేల సంవత్సరాల కింద జరిగింది. ఈ రోజును కూడా మనం ఎందుకు ధ్యానిస్తున్నాం? దాన్ని చూసి మనం బోధించుకోబడాలి. మనకు మనమే నేర్చుకోవాలి. కనుక దేవుని బిడ్డలారా, 3 దినాలు వాడు నడుస్తూ ఉన్నప్పుడు అనేక శ్రమలు పడ్డారు, వేదన పడ్డారు, దాహమైంది, కష్టమైంది, నడవలేకపోయారు. అవన్నీ దేవుడు చూస్తూ అక్కడ ఏలీము అనేటువంటి ప్రదేశమును దేవుడు ఏర్పాటు చేసి అక్కడ నడిపించడానికి కండిషన్స్ పెట్టి, ఆ కండిషన్స్లో అంటే మన పరీక్షలు పెట్టినప్పుడు వాటిలో మనము నెగ్గి దేవుడు నడిపించిన విధముగా ఆ ఏలీము యొద్దకు మనం నడిస్తే మన జీవితానికి సరిపడ్డటువంటి ఆహారం, అనగా మన జీవితానికి కావలసిన సమస్తము దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా.
కనుక దేవుడితో నడవడం అంటే ఆషమాషి కాదండి. క్యాజువల్గా నడుచటం వలన దేవుడు నీ ఎడల ఏర్పాటు చేసినటువంటి ఆశీర్వాదాన్ని పోగొట్టుకుంటాం. నీ జీవితంలో ఎంత టఫ్ పరిస్థితులు ఉంటాయో అంత సమయం నీ దేవుని సన్నిధిలో గడపాలి, ప్రార్థన చేయాలి. ప్రతి విషయంలో కూడా నువ్వు ప్రార్థన చేసి దాన్ని ఎదుర్కొనేటువంటి శక్తి నాకు అయ్యా, ఈ పరీక్షలో నేను పాస్ అయ్యేటట్లు విధముగా నాకు సహాయం చేయ్యా అని ప్రార్థన చేయాలి. అప్పుడే నువ్వు ఏలీము దగ్గరికి నడిపించబడతావు. లేదంటే మారానే పరిస్థితులే ఒకవేళ నీ జీవితంలో ఉండేటువంటి స్థితి వస్తుంది. గమనించుకోండి దేవుని బిడ్డలారా. కనుక వాక్యం విన్న ప్రతి ఒక్క బిడ్డ వాక్యానుసారముగా నడిచి దేవుడు మీ అందరి కొరకు ఏర్పాటు చేసినటువంటి ఏలీము యొద్దన్న ఆశీర్వాదాలు మీకు అనుగ్రహించును గాక. ఆమేన్.